సో హాయ్ గైస్, వెల్కమ్ టు అనదర్ బ్లాగ్. సో ఆల్రెడీ నేను దీని మీద బ్లాగ్ అయితే చేశాను. సో ఇప్పుడు ఒక లాంగ్ డ్రైవ్ కాంటినెంటల్ జీటీ మీద ఒక చిన్న టెస్ట్ డ్రైవ్ లాగా అయితే చేద్దాము. సో ఆబ్వియస్లీ స్టార్ట్. సో ఫస్ట్ ఇనిషియల్ సౌండ్ అయితే బాగానే 1500 ఆర్పిఎంలో ఉంది. సో యాజ్ సూన్ యాజ్ ఫస్ట్ గేర్ సో ఇంజన్ చాలా రిఫైన్ ఉంది, సౌండ్ కూడా చాలా స్మూత్ ఉంది. అండ్ సో ఇనిషియల్ పంచ్ కూడా బాగానే ఉంది. అండ్ మిడ్ రేంజ్ చూద్దాము. సో అరౌండ్ 3000 ఆర్పిఎం మిడ్ రేంజ్ కూడా చాలా బాగుంది. సో టాప్ ఎండ్ అయితే నీకు ఇక ఫ్లో వెళ్ళిపోతుంది. సో కమింగ్ టు సీసీ, ఇట్స్ ట్విన్ సిలిండర్ 648.22 సంథింగ్ సీసీ ఉంది. అండ్ 48 హార్స్ పవర్ జనరేట్ ఇస్తుంది, 52 న్యూటన్ మీటర్స్ ఆఫ్ టార్క్. సో గేర్ రేషియోస్ వచ్చేసరికి 1 2 3 4 ఈజ్ ఆ టాప్ గేర్ రేషియోస్ అండ్ 4 5 6 ఆర్ ద ఓన్లీ ఫర్ క్రూజింగ్. సో ఆ లెక్కను చూసుకుంటే లో ఎండ్ పని చాలా బాగుంది, మిడ్ రేంజ్ కూడా ఓకే. సో వీ హ్యావ్ టు సీ ద టాప్ ఎండ్. సో ట్రాఫిక్లో కొద్దిగా ఇబ్బంది ఉంది బికాస్ ఆఫ్ ద వెయిట్. సో స్ట్రైట్ రోడ్లో అయితే మనకి నాకైతే ఏమంతా వెయిట్ అనేది ఏం తెలియట్లేదు స్ట్రైట్ రోడ్లో. బట్ నార్మల్గా ఎప్పుడైనా టర్నింగ్స్లో కానీ అట్లా ఉన్నప్పుడైతే కొద్దిగా ఆ వెయిట్ అనేది తెలుస్తుంది. సో అట్లా. అండ్ ఇంజన్ అయితే చాలా స్మూత్ రిఫైన్ ఉంది. ఎక్కడ మనకి ఒక క్లాంక్ షాఫ్ట్ అంటే ఆ డిఫరెన్స్ అయితే తెలియట్లేదు. క్లచ్ కూడా చాలా స్లిప్పరీగా ఉంది. సో స్లిప్పర్ అసిస్టెడ్ క్లచ్ ఉంది ఇందులో. అండ్ గేర్ బాక్స్ కూడా చాలా క్విక్ షిఫ్టర్ ఉంది. సో క్విక్గా షిఫ్ట్ అవుతుంది. అండ్ స్పీడ్ అంటే ఆబ్వియస్లీ ఇది 140 160 వరకు అయితే ఈజీగా క్రాస్ అయిపోతుంది. సో టాప్ స్పీడ్ 154 సంథింగ్ అట్లా. సో మైలేజ్ వచ్చేసరికి ఐ థింక్ అరౌండ్ ఎంత 20 to 30 అట్లా అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సస్పెన్షన్ కూడా చాలా స్మూత్ ఉంది అండ్ స్టిఫ్ అయితే లేదు, చాలా స్మూత్ ఉంది సస్పెన్షన్ కూడా. సో లెట్స్ సీ ఎంత లాంగ్ డ్రైవ్ వెళ్ళొచ్చు అనేది. బట్ నేనైతే ఒకటే అనుకుంటున్నా, ఇది ఎయిర్ కూల్డ్ ఇంజను. సో ఆ హీట్ అనేది బేసిక్గా దాదాపు జనరేట్ అవుతుంది. సో అందుకనే లోవర్ ఆర్పిఎంలో అయితే నడిపిస్తున్నా. ఒకవేళ హయ్యర్ ఆర్పిఎం వెళ్తే ఆబ్వియస్లీ దా హీట్ అనేది ఉంటుంది. అండ్ ఫ్రంట్లో మనకి టెలిస్కోపిక్ సస్పెన్షన్స్ ఉన్నాయి, బ్యాక్లో కూడా ట్విన్ షాక్ అబ్జర్వర్ ఉంది. సో అది కూడా 7 లెవెల్స్కి అడ్జస్ట్ చేసుకోవచ్చు. బట్ హ్యాండిలింగ్ అయితే చాలా పర్ఫెక్ట్గా ఉంది. సో బెస్ట్ కెఫే రేసర్ అని చెప్పొచ్చు ఈ కాంటినెంటల్ జీటీ. అండ్ ఒక్కటి వెయిట్ కొద్దిగా హెవీగా అనిపిస్తుంది. సో ఇప్పుడు నేను నడిపేది అయితే 2024 మోడలే. బట్ కొత్త దాంట్లో ఒక్క అప్డేట్ వచ్చింది ఏంటంటే ఒక ఎల్ఈడి హెడ్ ల్యాంప్ ఒకటే అప్డేట్ ఉంది. బట్ రిమైనింగ్ బాడీలో కానీ లేదంటే డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్లో కానీ సో అంత డిట్టో సేమ్ ఏం లేదు. ఐ మీన్ కొత్త డిఫరెన్స్ అయితే ఏం లేదు, ఒక ఎల్ఈడి హెడ్ ల్యాంప్ తప్ప. సో సో బ్రేక్స్ కూడా చాలా గ్రెమెకా బ్రేక్స్ ఆబ్వియస్లీ. సో ఆగినప్పుడైతే ఆ వెయిట్ అయితే తెలుస్తుంది, హెవీ వెయిట్. సో ఆబ్వియస్లీ లైక్ 300 kgs, ఇంచుమించుగా 2 to 300 kgs వరకు అయితే బైక్ అయితే వెయిట్ ఉంది. సో మనకి 11 to 13 లీటర్స్ ఆఫ్ ఫ్యూయల్ ట్యాంక్ ఉంది. చూద్దాం ఇంకా లాంగ్ వెళ్తే నాకు అప్పటికే కొద్దిగా హీట్ అయితే జనరేట్ అవుతుంది. సో లెట్స్ సీ వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ ద ఫర్దర్. సో మొత్తంగా కాంటినెంటల్ జీటీ అయితే ఒక కెఫే రేసర్గా అనొచ్చు. అండ్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. మెయిన్గా దాని పవర్ టార్క్ టు వెయిట్ రేషియో పవర్ అనేది చాలా కంఫర్ట్ ఉంది. సో సింపుల్గా క్లచ్తోనే ఈజీగా థర్డ్ గేర్లో 40 దాకా వెళ్ళిపోతుంది సింపుల్గా క్లచ్తోనే.
రైడింగ్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా క్రేజీ ఉంది, బట్ ఒకటి హెవీ వెయిట్ అంటే ఇంకేం చెప్పలేదు నేనైతే. సో ఇది నా పాయింట్, ఐ మీన్ హెల్మెట్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో లాంగ్ డ్రైవ్ కదా, ఒకసారి నేను మళ్ళీ రిటర్న్ ఇప్పుడైతే తిరుగుతున్నాం, మేము హైదరాబాద్ అంతా తిరుగుతున్నాను. సో మళ్ళీ కొద్దిగా హీట్ అయిన తర్వాత, మళ్ళీ కొద్దిగా డ్రైవ్ అయిన తర్వాత నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉందనేది చెప్తాను. సో అంతవరకు ఎక్కడికి వెళ్ళకండి.